హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా నమస్కారం అండి, ధన్యవాదాలు. ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి కందులు మేము కొనుక్కొచ్చామండి, బయట కొనుక్కొచ్చినాము. కొనుక్కొచ్చిన తర్వాత మా అమ్మ మిల్లుకు పోయి పట్టించుకురమ్మంది. మేమేం చేసినామంటే ఈ మిల్లుకు పోయి పట్టించుకోవడానికి పోయినామండి. పోతే మా ఊర్లో ఇప్పుడు కొత్తగా వచ్చింది మిషన్ వచ్చి, ఓన్లీ పొట్టు అంతా తీసి ఒట్టి బ్యాలు మాత్రమే మనకి ఇస్తారంట. ఒక్క పొట్టు కూడా కనపరాకుండా ఉంటుందంట. కానీ మేమేం చేసినామంటే మేమేం తక్కువ వాళ్ళం కాదు కదా, అందుకనేసి ఇంకో ఆ మిషన్ అతని దగ్గరికి వెళ్తే రేపు ఉదయం రండి అంటే, మేము రాత్రి నైట్ వెళ్ళాము, ఒక 6 గంటలు అప్పుడు వెళ్ళాము. సాయంత్రము వెళ్తే రేపు రాండమ్మ ఇప్పుడు బంద్ చేసినాను షాప్ అనేసి అన్నాడు. సర్లే రేపు వద్దాం అనేసి ఇంటికి పోయింటే బాగుండేది. మేమెంత తెలివి తక్కువ అనుకోవాలి, కానీ అట్లా కాకుండా ఏం లబ్బా రేపు రమ్మన్నాడు కదా, మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇవన్నీ కందులు ఎన్నికి ఎత్తకపోవడం ఎందుకు, ఇంకొక మిషన్ దగ్గరికి వెళ్ళి పట్టించుకొని వద్దామనేసి నేను మా బావ ఆలోచించి ఇంకొక మిషన్ దగ్గరికి వెళ్తే, ఆ మిషన్ దగ్గర అతను ఏం చేసిండు, ఏ బట్టినా బ్యాలే కదా మా పట్టేది అనేసి అన్నాడు. సరేలే బ్యాలే కదా, మనకేం తెలుసు, ఎప్పుడు మనం తీసుకోవాలో చేయలేదండి. మళ్ళీ అదేమాట ఇప్పుడు ఫస్ట్ టైం మేము కంది బ్యాళ్ళు తీసుకుంది. అప్పుడు ఎప్పుడో మా అమ్మ చిన్నప్పుడు తీసుకుంది, నాకు అంత గుర్తులేదు. కానీ ఇప్పుడు తీసుకున్న తర్వాత ఈ మిషన్ దగ్గర ఇస్తే అతను ఏం చేసిండు, మిషన్ అతను గుండ్లు అయితే ఇవి బ్యాళ్ళు అయితే పట్టించిండు. కానీ దాంట్లో బ్యాళ్ళు పట్టడంలో అంత పప్పు ఉండే పొట్టు అట్లనే ఉంచిండు, కొంచెం తక్కువగా. బ్యాళ్ళు అయితే కొంచెం పొట్టు లెక్క ఉన్నాయి. మా అమ్మ వచ్చి ఇంటికి వచ్చేసి ఎంతలా పని చేసినవే అనేసి వచ్చింది. అట్లా ఎందుకు అమ్మ, అతను మిషన్ దగ్గరికే బొమ్మని చెప్పినా కదా, మళ్ళీ ఇలా సపరేట్ ఎందుకు పట్టించుకురావాలి, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా అనేసి సర్లే అనేసి ఇంకా అట్లా తిట్లు తిన్నాము ఫ్రెండ్స్. ఇంక వచ్చేసి మా పాప కోసం అయితే, నా కూతురు కోసం ఇంకా కారాలు ఇవి సున్నుండలు అవన్నీ చేద్దామనేసి, కారాలు కొంచెం పిండి ఉంటాయండి, ఇంకా కారాలు అయితే చేసేసిన. ఇంకా అంతలోకి నెయ్యి మా బావ తీసుకురమ్మంటే తీసుకొచ్చిన తర్వాత మన చేసినట్టు చేస్తే అవి అయిపోయినాయి. మళ్ళీ నా కూతురు కోసం అనేసి మళ్ళీ సపరేట్గా అమ్మాయి చేసి, నా కూతురికి సున్నుండలు అంటే చాలా ఇష్టం, అందుకనేసి అమ్మాయి కోసం అయితే చేసిన ఫ్రెండ్స్. ఏం చేస్తాం, ఇట్లా ఉంటుంది. మళ్ళీ మా అమ్మతో 4 తిట్లు, అయ్యో ఎంత పని చేసిన. ఇప్పుడు బ్యాళ్ళు మనం టేస్ట్ చేయాలని, మనం తినాలంటే బ్యాలు పప్పు ఒక విధంగా ఉంటుంది, ఎందుకంటే పొట్టుంది కాబట్టి. ఇంకేం చేస్తాం అమ్మ, సర్లే ఇంకేం చేస్తాం అనేసి వచ్చింది ఫ్రెండ్స్. పాపం ఇంకేం ఎక్కువ ఏమనలే, మీరు చెప్పింది ఒకటి చేసింది ఒకటే నువ్వు అనేసి నిజంగా అంతే. కారాలు అయితే చేసి పెట్టిన, సున్నుండలు అయితే నెయ్యి అయితే కొంచెం వేడి చేసి, కొంచెం మరీ ఎక్కువ కాకుండా కొంచెం గడ్డగట్టి ఉంటుంది కదా, కొంచెం అనేది వేరే అయితే చేసేసి సున్నుండలు చేద్దామనేసి పిండి అయితే మొన్న పట్టుకొచ్చిన ఫ్రెండ్స్. చేద్దాం అట్లనే పోయింది. ఇప్పుడైతే పిండి ఉంది కాబట్టి ఆఫ్ అయితే ఉంది, ఇంకా చేద్దామనేసి చేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది. ఏం చేస్తాం, ఒక పని చేయమంటే ఇంకో పని చేసుకొచ్చిన నేను. ఈ కందిబ్యాలు మాత్రమే పాపం 20 కేజీలు కొన్నాం ఫ్రెండ్స్ మేమైతే. ఇవన్నీ నాకు అసలు మనసు బాధ అనిపిస్తుంది. అయ్యో మా అమ్మ చెప్పినప్పుడే చేసుకొచ్చిట్టే బాగుండేది కదా, మిల్లు కాడ పోయి పట్టించుకొని వద్దామనేసి నేను అట్లా వినకుండా మా బావని ఇద్దరం కలిసి ఈ విధంగా అయితే చేసేసినాం. ఆ బ్యాళ్ళు అయిపోయేదాకా ఇంకా రోజు గుర్తొస్తున్నట్టు మా అమ్మ చెప్పిన కాడికి పోలా, నేను వేరే మిషన్ దగ్గరికి వెళ్ళి పట్టించుకొచ్చిన ఇట్లా ఉంటుంది అబ్బా అనేసి. అంతే అండి, కొంచెం పెద్దలు చెప్పిన మాట ఎప్పటికైనా వినాలి మనం. ఇంకా పిండి అయితే వంటలు చుడతామనేసి మొత్తం పొగ వస్తుంది కదా, ఆ పొగ అంతా ఇట్లా మాకు ఇట్లా అనిపిస్తూ ఉంది. ఇంకా బిరిమిన ఎందుకు లబ్బా కొంచెం ఫాస్ట్ చేసేద్దామనేసి వంటలన్నీ చేసేసిన ఫ్రెండ్స్. అట్లా పెద్దవాళ్ళు చెప్పిన మాట ఎప్పటికైనా వినాలండి. మనకై మనం ఏది పని సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. మిషన్ దగ్గర పోయినప్పుడు అదే పట్టించుకొచ్చిటే బాగుండేది. ఇంకా నా కూతురు ఏం చేస్తుంది, అమ్మో మీరే తింటున్నారే నాకు పెట్టలేదే అంటది, చూస్తూ ఉంటుంది. కానీ ఆమెకు తెలుసు మా మమ్మీ నాకు కూడా చేస్తుంది అనేసి మళ్ళీ నా కూతురు మళ్ళీ నేను తిన్నప్పుడు తను బాధపడుతుంది కదా ఫ్రెండ్స్. అట్లా నాకు ఇష్టం ఉండదు. మా అమ్మాయి కూడా అట్లా ఏమనుకోదు, కానీ నాకు అట్లా అనేది ఉండదు. మా పిల్లల నుంచి మేము ఏది అట్లా తినాలని అట్లా అనిపించదండి సపరేట్గా. ఏదైనా పిల్లలు మనం అందరం కలిసే తినాలి. కానీ మా అమ్మాయి మా ఇంటి దగ్గర లేదు కదా, వాళ్ళ అత్తగారి ఇంటికాడ ఉంది కాబట్టి ఇంకా అమ్మాయికి అయితే తీసుకోవాలి. ఇది మా బుడ్డది వచ్చింది. నేను చేస్తుంటే మా బుడ్డది ఏం చేసింది, పెద్దమ్మా లడ్డు చూసినావేను అనేసి అంటుంది. అవునమ్మా అంటే మా అమ్మ దానికి కొన్ని కర్రలు ఇచ్చేసింది తినమని. అంతలేక 2 లడ్లు ఉంటే గిన్నెలు వేసేసిన, తినవే నువ్వు కూడా అనేసి. మళ్ళీ ఇంటికి తీసుకుపో అని చెప్తే ఇంటికి తీసుకుపోతలేని ఆలోచన చేస్తుంది. ఇంకా కూర్చుంది, నాకు తోడు కూర్చుంటుంది. ఏకడు మాటలు చెప్పుకుంటా, అమ్మో భూషుడు వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని ఇంకా చెప్పుకుంటా కూర్చుంటుంది. ఇక్కడ ఫ్రెండ్ లాస్ట్ అయితే ఇంకా మా అమ్మాయికి అడిగిపోదామనేసి మేమైతే రెడీ అయినా. మా అమ్మని ఇద్దరు అరిసెలు చేసినాము, సున్నుండలు చేసినాం, కారాలు చేసినాం. ఇంకా మా 5 అరిసెలు అయితే సూపర్గా వచ్చినాయి. మేమే పాకుబట్టి మేమే చేసినాం. ఇంకా కనకాంబరాలు వచ్చేసి మా చెట్లవే ఇంకా అల్లేసి 2 మూరలు అయినాయి. ఇంకా మా పాపకు అడిగి తీసుకుపోదామని తీసుకుపోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.